ఉన్నది. అయినా నాకేం భయం, నేను ఈశ్వరుని యొక్క ఉపాసకుడు. అందుకని ఈశ్వరుని ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికి భయపడరు. అందుకని ఈశ్వరుని ఆశ్రయించి మహేశ్వర సుదృఢుడైనటువంటి కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తామని కాశీ క్షేత్రానికి వచ్చినాడు. కాశీ క్షేత్రంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి గంగా నది వెనకటి నుండి ప్రవహించలేదు. ఇక్కడ భగీరథుడు తీసుకువచ్చిన తర్వాత కాశీలోకి ఆ నది వచ్చినది. అంతకంటే పూర్వం కాశీ క్షేత్రంలోకి ఎవరు వచ్చి ఉపాసన అనుష్ఠానం తపస్సులు చేసినా కానీ వాళ్ళంతా కూడా భావనను తప్పుకొని సరస్సులను నిర్మించుకొని ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు అభిషేకమైన నీళ్లతో ఆ తవ్వినటువంటి భావులతో నీళ్లతో స్నానం చేయించేవారు. అటువంటి భావులు కొన్ని వందలు కనబడుతుంటాయి ఈనాడు మనం కాశీ క్షేత్రంలో. నిన్న కూడా మేము కొన్ని భావాలను చూసి వచ్చినాము. ధన్వంతరి వాళ్ళని అక్కడ చూసినాము. ఆ తర్వాత ఎన్నో దారి పొడుగునా కూడా అనేక భావాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ దేవతామూర్తులతో విరాజించి కాశీఖండంలో చెప్పినటువంటి భావి నేను బోర్డులు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడ ఇక్కడ కథల్లో ఏవే వస్తాయో ఇవన్నీ కూడా మనకు ఈనాటి వరకు ఉండడం ఒక అదృష్ట విశేషం. భక్తవత్సల భగవాన్ ఈ విశ్వానరముని తనకు సమానమైనటువంటి కుమారుణ్ణి శివునితో సమానమైనటువంటి కుమారుని అనుగ్రహించమని అడగడంతో కాశీ క్షేత్రానికి వచ్చినాడు. వచ్చి ఏ శివలింగం దగ్గర కూర్చోవాలి. ఏ శివలింగం అంటారంటే ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. సందర్భాన్ని పురస్కరించుకుని ఒకసారి ఇక్కడ ఉన్న శివలింగాలన్నింటినీ కూడా స్మరణ చేసినాడు. శ్రీమద్ ఓంకారనాథం వా కృత్తివాసేశ్వరం, కృత్తివాసేశ్వరుడి దగ్గరికి వెళ్ళామా, కాళేశం బుద్ధేశ్వరం దగ్గరికి వెళ్ళామా, కేదారేశం దుకామేశం చంద్రేశం వా త్రిలోచనం జ్యేష్ఠేశం జంబుకేశం జైగీశ్వరీశ్వరం వా దశాశ్వమేధమీశానం దుర్గేశం గరుడేశం గోకర్ణేశం గుండీశానం నందికేశం పర్వతేశం బృహస్పతీశ్వరం భారభూతేశ్వరం. ఎన్ని లింగాలు ఉన్నాయో అన్ని లింగాల పేర్లు తెలుసు ఎవరికి వ్యాసవారికి. ఒక్కటి కూడా మర్చిపోకుండా చెప్పగలుగుతారు. మనమైనా మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోదు. ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇన్ని శివలింగాలతో కూడుకున్నటువంటి ఏ లింగము సమీపంలో కూర్చొని నేను తపస్సులు చేస్తే నాకు శివునితో సమానంగా ఉదయిస్తాడు అన్నింటినీ పరిశీలన చేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఎక్కడికి వెళ్ళినాడు. ఎత్ర వీరేశ్వరం లింగం మహానుజగ సంయుతం. వీరేశ్వర లింగం అనేటువంటి పేరు గల ఏ లింగం ఉన్నదో ఇదే నాకు వచ్చిన ఇడే వచ్చేది.